ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ప్యాంట్ అయితే ఉంది కదా, అవి 2 పార్ట్స్ అన్నమాట. అవి ఒకదాని మీద ఒకటి అయితే ఇలా పరుచుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి. రెండిటి డివైడ్ చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పరుచుకున్నాను అనమాట. మీకు అర్థం అవడం కోసం నేను స్టిచ్చింగ్ అనేది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. బార్కి 2 సైడ్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే నడుం దగ్గర ఇలాగా ఒక 2 వేళ్ళు మడిచి కుట్టుకోవాలి. అది వచ్చేసి మనకి ఎలాస్టిక్ కోసం. అలాగే కింద కూడా చూడండి, కింద పట్టీ కూడా ఇలా మడుచుకొని ఒక 1 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి పట్టీ. సో ఈ విధంగా ప్యాంట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేద్దాం పదండి. మనం ఆల్రెడీ ఈ 2 ప్యాంట్లని సైడ్లు అనేది జాయింట్ వేసి నడుం పట్టీ అనేది నేను వేసాను ఫ్రెండ్స్. అది ఎలాగనేది మీకు చూపిస్తాను. స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఇది డ్రెస్లో క్లాత్ అన్నమాట. ఈ క్లాత్ని వచ్చేసి కింద ఒక గోట్ లాగా వేస్తున్నాను ఫ్రెండ్స్. లుక్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఇలా హ్యాండ్స్కి వేసుకోవచ్చు. అలాగే ప్యాంట్ కింద పట్టీ కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి. 2 ఇంచులు ఉండేలాగా పట్టీ అయితే తీసుకున్నాను. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బార్కి స్టిచ్ అనేది వేసేసుకోవడమే. కింద ప్యాంట్ క్లాత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వదిలేసాను. అది ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సింపుల్ మెథడ్లో గోట్ అనేది మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్యాంట్ చూడడానికి చాలా లుక్ అయితే ఉంటుంది. ప్లాజా ప్యాంట్ కదా, మనకి టాప్లో ఉన్న క్లాత్ అయితే నేను ఇలా యూజ్ చేశాను. నచ్చితే మీరు ఫాలో అవ్వండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. ప్యాంటు వైట్ ఫ్యాబ్రికే కాబట్టి మనకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా సింపుల్ మెథడ్లో మనం చిన్న చిన్న డిజైన్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. చూడండి, ఫైనల్ లుక్ అనేది ఎంత బాగుందో. ఇలా వచ్చిందనమాట ప్యాంట్ కింద గోటు. సో ఇలా ఉంటుంది. అలాగే 2 ప్యాంట్ కాళ్ళ దగ్గర 2 అనేవి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా బకరం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, 2ది కూడా నేను ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం ప్యాంట్ అనేది ఇట్లా సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. కింద నుంచి ప్యాంట్ ఒక 1 ఇంచ్ అయితే నేను ఖర్చు కోసం వదిలేసుకొని ఇట్లా జాయింట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్గా పిస్తా దగ్గరికి స్టిచ్ అనేది వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ నీడిల్ దింపి రెండో కాలు వైపు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సింపుల్గా మనకి ప్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పిస్తా దగ్గర నీడిల్ అనేది దించాలన్నమాట. కిందకి దించేసి మనం ప్యాంట్ని మళ్ళీ ఫోల్డింగ్ మనకి వైపు తిప్పుకొని స్టిచ్ అనేది వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా మనకి ప్లాజా ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని స్ట్రైట్ కట్ ప్యాంట్ అంటారు, అలాగే ప్లాజా అంటారు. కొంచెం కింద ఎక్కువ గేరా ఉంచుకొని స్టిచ్ చేసుకుంటే అది ప్లాజా ప్యాంటు. లేదు తక్కువలో మామూలుగా స్టిచ్ చేసుకుంటే అది వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అంటారు. ఫైనల్గా మనకి స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది రెండో కాలు వైపు కూడా ఇక్కడికి కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ప్యాంట్ అనేది స్టిప్గా ఉంటుంది. సో టోటల్గా ప్యాంట్ అనేది ఇలా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ లైను మొత్తం స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకున్నాము. చూడండి, పైన నేనైతే నడుం దగ్గర ఎలాస్టిక్ వేయడం కోసం ఒక 2 ఇంచెస్ 4 ఇంచెస్ స్టిచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది మనం వేసుకుందాం. చూడండి, ఇటంతా మనం ఇట్లా ఈ సైడు అటు సైడు 2 స్టిచ్ అనేది వేసేసాను. ప్యాంట్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ అనేది మనం
జాయిన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎలాస్టిక్ అనేది నేను ఎక్కించుకొని స్టిచ్ అనేది వేసేస్తాను. అది కూడా ఎలా అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి నాడా ఎక్కించినట్టే ప్యాంట్కి ఎలాస్టిక్ అనేది నేను ఎక్కించాను. చూడండి, ఇలా ఎక్కించేసుకొని ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఉంచాను కదా, ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. చూడండి, ఇటు నుంచి మనం పిన్నీస్ అయితే ఎక్కించుకొని నాడా ఎలా ఎక్కిస్తామో అదేవిధంగా ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. సో టోటల్గా ఎలాస్టిక్ అనేది ఎక్కించినప్పుడు రెండు కలిపి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎక్కించిన తర్వాత ఈ క్లాత్ అంతా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇదిగో రెండు ఎలాస్టిక్లు అనేవి ఇలా పెట్టేసి ఒక ఫైనల్ స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు ప్యాంట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మీకు లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్యాంట్ అనేది ఎలా ఉంది, ఎలాస్టిక్ వేసినాక మనకి ఈ విధంగా వచ్చిందనమాట. చూడండి పైన గోట్ ఎలా ఉందో. చూడండి, ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ అనేది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.